Hi, hello all. Welcome back to our channel, True Passion for Fashion. Hope you are doing great. Thank you so much for all your love and support. ఫస్ట్ టైం వ్లాగ్ చేస్తున్నాను, వినాయక చవితి వ్లాగ్ చేస్తున్నాను. మేము మా ఇంట్లో ఎలా జరుపుకుంటామో మీ అందరితో షేర్ చేసుకుందామని ఇవాళ వ్లాగ్ చేస్తున్నాను. మేమైతే వినాయక చవితి చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా, చక్కగా చేసుకోగలిగాము. మీరందరూ కూడా ఎలా చేసుకున్నారో నాకు కమెంట్ చేయండి. ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఒక స్టైల్ ఆఫ్ డూయింగ్ అనేది ఉంటుంది. కొన్ని కొన్ని టిప్స్ మేము ఫాలో అవుతాము. మీ దగ్గర ఇంకా మంచి టిప్స్ కూడా ఉండొచ్చు. సో నేను ఫాలో అయ్యే టిప్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంతకన్నా బెటర్ టిప్స్ మీ దగ్గర ఉంటే నాకు తప్పకుండా చెప్పండి. నేనైతే వినాయకుడి కోసం ఇలా చక్కగా ఒక పందిరిని అరేంజ్ చేసుకున్నాను. ఇవన్నీ ఇంట్లో ఉన్న మినిమల్ థింగ్స్‌తో నేను ఎలా చాలా క్వాలిటీగా, క్వాంటిటేటివ్‌గా చేసుకోగలిగానో మీ అందరితో ఇవాళ షేర్ చేసుకుంటాను. వీటి కోసం నేను ఏ అరేంజ్‌మెంట్స్ అన్నీ నేను ముందుగానే చేసుకున్నాను. సో, చక్కగా నేను హార్ట్‌ఫుల్‌గా పూజ ఎలా చక్కగా చేసుకోగలిగాను, చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసి అని మీతో షేర్ చేసుకుంటాను. ఇలా వినాయకుడికి ఒక మాల, చక్కగా ఫ్రూట్స్ అన్నీ ఒక బాస్కెట్‌లో ఉంచేసి, పూజకి అర్చనకు కావాల్సిన పువ్వులు, గరిక, పత్రములు అన్నీ చక్కగా అందుబాటులో దగ్గరగా ఉంచేసుకున్నాము. ఇంకా వినాయకుడిని ఆసనం చేయడం కోసం రెడీగా మొత్తం అన్నీ అరేంజ్ చేసుకున్నాము. సో, నేను ఫస్ట్ ఏదైనా శుభప్రదం కదా! మామిడాకులతోనే స్టార్ట్ చేస్తాం కదా! ఇవన్నీ చక్కగా వెళ్ళి మొత్తం షాపింగ్ చేసుకొని, మామిడాకులు, ఫ్రూట్స్, పువ్వులు ఇవన్నీ చక్కగా ఏమేమైతే అవసరం ఉంటాయో అవన్నీ కొనుక్కొచ్చేసాము. వినాయకుడికి ఎన్ని పత్రములు దొరికితే అన్ని పత్రములతో అర్చన చేస్తే చాలా నచ్చుతుందంట. సో, నేను అందుకని దొరికినవన్నీ కొనుక్కొచ్చుకున్నాను. ఇలా ఆయన అలంకరణ కోసం కావాల్సినవన్నీ కొనుక్కున్నాము. ఇలా ఫ్రూట్స్ అన్నీ తీసుకొని రెడీగా ఉంచుకున్నాము. ఇవన్నీ అవ్వంగానే ఇప్పుడు చూసారంటే ఇది మా అత్తమ్మ కస్టమైజ్ చేయించుకున్నారు. స్వామివారికి పూలమాలలు వేయడానికి ఈజీగా ఉండడం కోసం. నేను ఇవాళ ఒక తోరణం చేయడం మీకు చెప్తాను. మోస్ట్‌లీ ఇది చూసిన వ్యూవర్స్ అందరికీ చాలా మందికి తెలిసే ఉండొచ్చు. బట్ నేను ఇలా చేసుకుంటాను. జస్ట్ ఒక మంచిగా పొడవుగా ఉన్న మామిడాకుని ఇలా వెనక్కి మడుచుకొని, స్టాప్లర్ చేసుకొని, దాని మీద ఒక మంచి చామంతి పువ్వు, కొంచెం పెద్దగా ఉన్న చామంతి పువ్వుని స్టిక్ చేసుకుంటాను. ఎయిదర్ మీరు ఏదైనా గుండు సూది కానీ అలాంటివి ఏవైనా ఉన్నప్పుడు స్టిక్ చేసుకోండి. లేదు అంటే ఏదైనా ఒక చిన్న సన్నటి పుల్లలు ఉంటాయి కదా! అలాంటి వాటిలతో కూడా మనం స్టిక్ చేసుకోవచ్చు. సో, నేను అన్నీ ఇలా స్టాప్లర్ చేసుకొని ఇలా రెడీగా ఉంచుకున్నాను తోరణం కోసం. ఇది చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. చాలామంది ప్లాస్టిక్‌వి యూజ్ చేస్తారు. ఇలా పండగల టైంలో అట్‌లీస్ట్ మనం ప్లాస్టిక్ అవాయిడ్ చేసి ఇలా చక్కగా న్యాచురల్‌గా చేసుకుంటే ఒక మంచి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే ఉంటది. ఇప్పుడు చూసారా? మార్నింగ్ ఇవి ఇలా మంచిగా వేయంగానే అసలు ఎంత ప్లెజెంట్‌గా అనిపించిందో, చాలా మంగళకరంగా అనిపిస్తది. సో, ఎవరైనా ట్రై చేసుంటే సో హ్యాపీ. ట్రై చేయకపోతే ఒక్కసారి ఎవరైనా ట్రై చేయండి. ఎవ్రీ ఫెస్టివల్‌కి మీరు ఇలానే చేయాలి అనుకుంటారు. అంత నచ్చుతది. మా పూజ మందిరం అయితే చాలా సింపుల్‌గా ఉంటది. బికాజ్ ప్రతి ఒక్కళ్ళు ఈజీగా పూజ చేసుకొని, మనస్ఫూర్తిగా పూజ చేసుకోగలగాలి. చాలా సింపుల్‌గా ఉన్నప్పుడు మనం మంచిగా ఇష్టంగా చేయగలుగుతాము. ఎక్కువ ఎక్కువ పెట్టేసుకొని అన్ని సామాన్లన్నీ అలా పెట్టేసుకోవడం వల్ల మనకు చాలా స్ట్రెయిన్ అనిపించి పూజ మీద అంత కాన్సంట్రేట్ చేయలేము. అందుకే మా పూజ రూమ్ చాలా సింపుల్‌గా ఉంచుకుంటాము. ఇలా మంచిగా పూజ రూమ్‌ని కూడా అలంకరించేసుకున్నాము. ఇలాంటిది ఒక స్టాండ్ మేము ఇంట్లో మల్టీపర్పస్ స్టాండ్ లాగా యూజ్ చేస్తాము. ఈ స్టాండ్‌ని దేవుడి కోసమని ఎవ్రీ ఇయర్ ఇలానే పందిరి కోసమని ఉంచేసుకున్నాము ఇప్పుడు. ఇలా అన్ని ఫ్రూట్స్‌కి థ్రెడ్స్ దారాలు కట్టుకొని ఉంచుకున్నాము. బికాజ్ పందిరికి పైనుంచి ఇలా హ్యాంగ్ చేస్తే చాలా మంచిగుంటదని. చాలామంది పాలవెల్లి వాడతారు. చాలా మంచిది ఇంకా. బట్ మాకది ఎలా యూజ్ చేయాలి అంత ప్రాపర్‌గా సెట్ చేయడం రాదు. అందుకే కొంచెం ఇలాంటి చిన్న చిన్నగా టిప్స్‌తో మేము ఇలా అన్ని ఫ్రూట్స్‌ని టై చేసుకున్నాం. ఇదైతే స్టాండ్ కొంచెం స్టేబుల్‌గా ఉంటదని. పాలవెల్లిని స్టేబుల్‌గా ఎలా చేయాలో నాకు తెలీదు. అందుకే మేము ఇలా ప్లాన్ చేసుకున్నాము. చక్కగా ఇలాంటి ఒక గొడుగు, దానికి ఇలాంటి ఒక ఆర్చ్ లాంటిది అత్తమ్మ చాలా ఒక 2-3 ఇయర్స్ ముందే చేయించుకున్నారు. బికాజ్ మంచిగా పూలమాలలు హ్యాంగ్ చేసినప్పుడు కిందకి జారిపోకుండా బావుంటాయని. ఇలా ఒక మంచి పట్టు వస్త్రం కింద పరుచుకొని దాని మీద ఈ స్టాండ్ ఉంచుకున్నాము. ఈసారి కొంచెం ఎక్స్ట్రా ఎఫెక్ట్
కోసం, చాలా అందంగా దేవుని అలంకరించుకోవడం కోసం స్ట్రిప్ లైట్స్ అయితే యూజ్ చేసుకొని మొత్తం స్ట్రిప్ లైట్స్ మొత్తం చక్కగా సెల్లో టేప్‌తో పేస్ట్ చేసేసుకున్నాము. దేవుడి అలంకరణకు దేవుని ఎంత అందంగా మన వల్ల వీలైనంత చక్కగా తయారు చేసుకోవడం కోసం మన ప్రతి ప్రయత్నం దేవుడికి ఖచ్చితంగా చేరుతుంది. సో, ఏది చేసినా మనస్ఫూర్తిగా ఆయన్ని చాలా ఇష్టంగా కొలుచుకుంటూ చక్కగా మనం చేసుకోగలిగితే ఏదైనా చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది. దాని ఫలితాలు కూడా చాలా అద్భుతంగా కూడా ఉంటాయి. సో, ఇలా నేను ఫ్రూట్స్ అన్నీ చక్కగా హ్యాంగ్ చేసేసుకున్నాను. ఇలాంటివి చిన్న పిల్లలున్న హౌస్‌లో అయితే ఖచ్చితంగా చేయండి. వీలైతే. ఎందుకంటే వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది. ప్రతి ఫెస్టివల్‌ని మనం చాలా మంచిగా వాళ్ళకి చూపించినట్లు అవుతది. వాళ్ళకి మంచి ఇంట్రెస్ట్ ఉంటది. ఓహో! మా ఇంట్లో ఈ ఫెస్టివల్ జరుగుతుంది. మా మదర్ ఇలా చేస్తారు. చాలా బావుంటది. మేము కూడా ఈసారి వాళ్ళతో పాటు అమ్మ వాళ్ళతో ఎంగేజ్ అయ్యి చేస్తామని ఒక మంచి కాన్ఫిడెన్స్, వాళ్ళతో ఒక మంచి కోఆర్డినేటింగ్ అన్నీ మనకి ఒక మంచి బాండ్ అనేది మంచిగా ఉంటది. ఇలా మొత్తం చక్కగా డెకరేట్ చేసుకొని స్వామివారు ఆసనం చేసే ముందు ఇలా అన్నీ చక్కగా రెడీ చేసేసుకున్నాము. పూలమాలలు, పత్రాలు, పువ్వులు, ఫ్రూట్స్ అన్నీ చక్కగా ఆసనం చేసుకున్నాము. ఇప్పుడు స్వామివారికి చాలా ముఖ్యమైనది అంగవస్త్రము. ఇది చాలా మందికి తెలిసే ఉంటది. ఇలా పత్తితో అంటే దూదితో ఇలా కొంచెం అక్కడక్కడ పసుపు, కుంకుమ రాసుకుంటూ ఇలా చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. మేమైతే ఎవ్రీ ఇయర్ రెగ్యులర్‌గా చేసుకుంటాం. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటదిది. సో, ఇదైతే నేను ఇప్పుడు రెడీ చేసేస్తున్నాను. ఇలా ప్రతి ఒక్కటి మనకి తెలియనప్పుడు తెలుసుకోవడంలో ఇంకా ఒక చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ కూడా ఉంటది. ఎవరికైనా తెలియకపోతే యూజ్ అవుతుందని నేను చూపిస్తున్నాను. అట్‌లీస్ట్ ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ ఎవరికైనా యూజ్‌ఫుల్‌గా ఉండాలి అని ఈ వీడియో కూడా చేస్తున్నాను. యాహ్! ఇలా మొత్తం చక్కగా అలంకరించుకున్నాము. చిన్న పిల్లలున్న ఇంట్లో అయితే ఇలా పిల్లల్ని బాగా ఎంగేజ్ చేయండి. ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళలో ఒక మంచి క్రియేటివిటీ అనేది ఇంప్రూవ్ అవుతది. ఇంకా కొద్ది రోజులు ఒక 2, 3 ఇయర్స్ మీరు వాళ్ళని దగ్గరుంచుకొని చేసుకొని, తర్వాత చక్కగా వాళ్ళనే ఎంగేజ్ చేయండి. మనకన్నా అద్భుతంగా అలంకరిస్తారు. యాహ్! ఇప్పుడైతే మా స్వామివారి ఆసనం అయిపోయి, వారికి మంచిగా పూలమాలలన్నీ ఏసాం. ఈసారి మంచిగా ఏనుగు మీద కూర్చొనున్న స్వామివారిని తెచ్చుకున్నాము. మట్టితో చేసినది. నేను చెప్పాను కదా! గోల్డ్ అనేది ఎలా మంచిగా సేవ్ చేస్తామని. నేను ఎవ్రీ ఇయర్ మా అత్తమ్మ ఖచ్చితంగా ప్రతి ఫెస్టివల్‌కి ఒక 2 గ్రామ్స్ కాసు అయితే తెప్పించుకుంటాము. ఎందుకంటే ప్రతిసారి అది దేవుడి దగ్గర పెట్టి పూజ చేసినట్లు ఉంటది. అలానే మనకి కొంచెం గోల్డ్ కూడా సేవ్ చేసినట్టు ఉంటది. సో, ఇది మాకు చాలా ఇయర్స్‌గా ట్రెడిషనల్‌గా మా అత్తమ్మ చేసేవారు. ఇప్పుడు నేను కూడా అలానే చేస్తున్నాను. ఇలా చక్కగా కాసు తీసుకొని దానికి పసుపు, కుంకుమ ఉంచుకొని స్వామివారికి సమర్పించుకుంటున్నాము. తర్వాత మన దగ్గరున్న మంచిగా ఉన్న ఏదైనా నగలైనా జ్యువెల్లరీతో చక్కగా స్వామివారిని అలంకరించుకొని పూలమాలలు, ఆయనకిష్టమైన జిల్లేడు మాల ఇలా అందరిలాగానే మేము కూడా అన్నీ అలంకరించుకున్నాము. చాలామంది స్వామివారికి చాలా మాలలేసేసి అలా చేస్తారు. అలా కాకుండా ఒక్క మాలేసినా చాలా ప్లెజెంట్‌గా మీ చేతులతో చేసిన మాలైతే ఇంకా చాలా బెటర్‌గా ఉంటది. ఇదైతే అత్తమ్మ చేశారు. సో, ఇంకా మా పూజ స్టార్ట్ అయ్యే ముందు అన్నీ ముందరుంచుకొని, దగ్గరుంచుకొని మేమింకా పూజ స్టార్ట్ చేసుకున్నాము. చూసారంటే అసలు స్వామివారు ఎంత అందంగా కనిపిస్తున్నారో. నాకైతే సాయంత్రం స్వామివారిని తీయాలి అనుకున్నప్పుడు అస్సలు మనసు రాలేదు. చాలా అందంగా కనిపించారు. బాగా నచ్చింది ఈసారి డెకార్. అత్తమ్మ చాలా మంచిగా పూజ చేస్తారు. సో, నేను, అత్తమ్మ, మా పిల్లలు, హస్బెండ్, మావయ్య, మా బంధువులు అందరూ కలిసి చక్కగా కూర్చొని అర్చన చేసుకొని చక్కగా పూజ అయితే చేసేసుకున్నాము. చక్కగా మేము చేసుకున్న నైవేద్యం అంతా స్వామివారికి తృప్తిగా సమర్పించుకున్నాము. మీరు అనుకోవచ్చు ఇన్ని వెరైటీస్ ఎలా చేశారు వీళ్ళు అని. యాహ్! ఖచ్చితంగా మనం అనుకుంటే చేయలేనిదంటూ ఏముండదు. మొత్తం కుకింగ్ డిపార్ట్మెంట్ మొత్తం అత్తమ్మే తీసుకుంటారు ఎవ్రీ ఇయర్. బికాజ్ చాలా మంచిగా కుక్ చేస్తారు. తను చాలా ప్రీ ప్లాన్డ్‌గా ఉంటారు. చూసారంటే ఇలా క్యాష్యూస్ ఇలా ఏమేం కావాలో అన్నీ ఫస్ట్
నిద్ర లేవంగానే అన్నీ రెడీ చేసేసుకొని ఉంచుకుంటారు. ఈవెన్ పానకంతో సహా పానకం, బెల్లం పాకం అన్నీ రెడీ చేసేసుకుంటారు. ఇలా వెజిటబుల్స్ అన్నీ వాష్ చేసి పీల్ చేసి ఉంచుకుంటారు. ఇలా గార్లిక్ కానీ, కొత్తిమీర కానీ, అన్ని కరివేపాకు కానీ, పచ్చిమిర్చి కానీ చక్కగా వాష్ చేసి అన్నీ చాలా హ్యాండీగా పెట్టుకుంటారు. కుడుములు, మోదకాల కోసం వరిపిండి అన్నీ చక్కగా రెడీ చేసేసుకొని మంచిగా ఏమేమి అయితే తను చేయాలనుకుంటారో అన్నీ ప్రాపర్‌గా లిస్ట్ ఔట్ చేసేసుకొని దానికి కావాల్సిన మసాలా కానీ, పప్పు కానీ అన్నీ కుక్ చేసుకొని పక్కనుంచుకొని చాలా ఫాస్ట్‌గా చక్కగా చేసేస్తారు. చాలా డెలిషియస్‌గా ఉన్నాయి ఈసారైతే వంటలు. సో, ఇలాంటి చిన్న చిన్న ప్రిపరేషన్స్ మీరు కూడా చేసుకోగలిగితే అద్భుతంగా అన్ని వెరైటీస్ చేసుకోవచ్చు. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇలా పెరుగు వడ, పెరుగన్నం, తర్వాత ఇలాంటి ఒక మంచి అలసందల కర్రీ, మంచిగా గ్రేవీ కర్రీస్, వడలు, సాంబారు, పులిహోర ఇలా అన్నీ దేవుడికి ఎన్ని పెట్టినా నచ్చుతాయి కదా! వినాయక చవితి అంటే వినాయకుడికి తృప్తిగా పెట్టాలి అంటారు కదా! సో, అలా తృప్తిగా అత్తమ్మ అన్నీ చేశారు. అందరం చాలా మంచిగా ఎంజాయ్ చేశాము. చాలా హ్యాపీగా ఉండింది. ఈసారి వినాయక చవితి అయితే చాలా మంచిగా ఉంది. అందరం విజయవాడని కూడా ఫ్లడ్స్ నుంచి బాగా దేవుడు త్వరగా సేవ్ చేసి వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఇంకా రాబోయే అన్ని ఫెస్టివల్స్ వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా చేసుకోవాలని దేవుడిని బాగా కోరుకున్నాం. చూద్దాం మనందరం కోరుకోవడం వల్ల వాళ్ళందరూ కూడా చాలా సెక్యూర్ అయితే అవుతారని విల్ ప్రే టు ద గాడ్. తర్వాత ఇంకా మనల్ని మనం అలంకరించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా! ఎప్పుడు మోడ్రన్‌గా, స్టైలిష్‌గా ఉండడమే కాకుండా ఫెస్టివల్స్ అప్పుడు ఇలా ట్రెడిషనల్‌గా చక్కగా చీర కట్టుకొని, మంచిగా చిన్న చిన్న జ్యువెలరీ అయినా పెట్టుకొని, చాలా ట్రెడిషనల్‌గా మంచి హిందూ సాంప్రదాయంలో ఉండడంలో చాలా బ్యూటీ ఉంటది కదా! యాహ్! నేనైతే ఇలా రెడీ అయిపోయాను. హోప్ యూ లవ్ దిస్ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ వన్స్ అగైన్. మీకు ఈ వ్లాగ్ ఎలా నచ్చింది? ఎలా ఉంది? ఇంకా ఏం కావాలి అని నాకు కామెంట్ చేయండి. విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. Take care. Bye bye. See you soon again.